వెల్కమ్ టు తెలుగు మైత్రి ఫర్ ఫన్ టైం. సరదాగా కాసేపు నవ్వుకుందాం. ఒకతను అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు పరిగెత్తుకుంటూ వచ్చి భర్త భార్యను కొడితే పుట్టింటికి వెళుతుంది, మరి భార్య భర్తను కొడితే ఎక్కడికి పోవాలి సార్ అని అడిగాడు. పోలీస్: నాకు అర్థమైంది, నువ్వు ఎక్కడికి పోలేవు కాబట్టి నీ భార్య జోలికి పోకుండా ఉండు. మందు బాటిల్ కొనుక్కొని బైకు ఎక్కబోతుండగా అనుమానం వచ్చింది రవికి. ఒకవేళ బైక్ మీద నుండి పడిపోతే మందు బాటిల్ పగిలిపోతుందేమోనని. అందుకని బాగా ఆలోచించి బైకుకు స్టాండ్ వేసి మరి ఆ మందు బాటిల్ అక్కడే ముగించుకొని ఇంటికి బయలుదేరాడు రవి. మధ్యలో బైకు మీద నుండి కింద పడిపోయి దెబ్బలు తగిలాయి. హాస్పిటల్ మంచం మీద పడుకొని ఇలా ఆలోచిస్తున్నాడు. నేను ముందు జాగ్రత్తతో అక్కడే మందు కొట్టడం మంచిదయ్యింది, లేకపోతే మందు బాటిల్ పగిలిపోయేది. మందు బంద్ చేస్తే పిచ్చాసుపత్రిలో పేషెంట్లు పెరుగుతారో లేదో తెలియదు, కానీ ఇంటర్నెట్ బంద్ చేస్తే మాత్రం ప్రతి ఇల్లు ఒక పిచ్చాసుపత్రి అవుతుంది. వనజ: ఎంత చదువుకున్నా ఏమీ సాధించలేకపోతున్నాననే ఒక అసంతృప్తే. జలజ: అలాగైతే ఎంచక్కా పెళ్లి చేసుకో, ప్రతిరోజు భర్తను సాధించవచ్చు. భార్య: లాయర్ గారు, నాకు మా ఆయనతో మళ్ళీ పెళ్లి జరిగేలా చేయండి. లాయర్: అదేంటమ్మా, విడాకులయ్యి వారమే కదా అయ్యింది. భార్య: విడాకులైనప్పటి నుండి ఆయన చాలా సంతోషంగా కనిపిస్తున్నారు లాయర్ గారు, నాకు అది అస్సలు నచ్చడం లేదు. ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.